రైట్. మొత్తం మీద కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ హవా నడిచిందని చెప్పుకోవచ్చు. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి నాగర్ కర్నూల్ కావచ్చు, వనపర్తి, అలాగే గద్వాల, అలాగే నారాయణపేట, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో కూడా దాదాపు 18 మున్సిపాలిటీ గాను, దాదాపు ఇప్పటి వరకు 8 దాదాపు 6 మున్సిపాలిటీ గాను కాంగ్రెస్ హవా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా గద్వాల చూసుకున్నట్లయితే మెయిన్ గా హైజాలో కూడా బీఆర్ఎస్ మున్సిపాలిటీ కైవసం చేసుకున్నది. అలాగే అల్లంపూర్ నియోజకవర్గంలో ఉన్న 3 మున్సిపాలిటీ, అల్లంపూర్ కావచ్చు, అలాగే వడ్డపల్లి కావచ్చు, హైజా. ఈ వడ్డపల్లి ప్రాంతంలో పాల్వాడ్ బ్లాక్ ఏదైతే పార్టీ ఉందో దానికి సంబంధించిన విజయకేతన్ ఎగిరేసారని చెప్పుకోవచ్చు. అలాగే అల్లంపూర్ కు సంబంధించి కూడా కాంగ్రెస్ కు అయితే బీఆర్ఎస్ సంబంధించిన ఎడ్జ్ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా 5 సీట్లు, ఇరు వర్గాల 5 సీట్లు గెలుపొందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ 5 సీట్లు కైవసం చేసుకున్నది అలంపూర్ మున్సిపాలిటీకి సంబంధించి. దాంతో పాటు మహబూబ్ నగర్ జిల్లాలో చూసుకున్నట్లయితే దేవరకద్ర, అలాగే భూత్పూర్ కు సంబంధించిన మున్సిపాలిటీలు గాను మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఏదైతే అభ్యర్థులు కావచ్చు, వార్డుల్లో పోటీ చేసిన అభ్యర్థులు, అలాగే దానికి సంబంధించిన పూర్తి సంబరాలు కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే నాగర్ కర్నూల్ చూసుకున్నట్లయితే కూడా నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ కూడా ఇప్పటికీ పూర్తి కాంగ్రెస్ అవనే కొనసాగుతుంది. అలాగే కల్లవకుర్తి, ఆమన్గల్ కూడా ఇప్పటికే ఆమన్గల్ మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం చేసుకున్నది. దీనికి సంబంధించి ఓవరాల్ గా చూసుకున్నట్లయితే 2.5 సంవత్సరాల కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేస్తున్న సంక్షేమ పథకాలు చూసే ప్రజలు ఆదరించారని చెప్పి ఇక్కడ అభ్యర్థులు తెలియజేస్తున్నది. ఏదైనప్పటికీ కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మున్సిపాలిటీలో కూడా కాంగ్రెస్ పై చేయి సాధించని చెప్పుకోవచ్చు. ఒక్క గద్వాల ప్రాంతాల్లో ఐజా ఉన్న మున్సిపాలిటీ బీఆర్ఎస్ తెచ్చుకున్నది. మిగతా మున్సిపాలిటీలు ఇంకా 2 రౌండ్లు ఉన్నాయి కాబట్టి ఇంకా ఫలితాలు వచ్చే అవకాశం ఉన్నది. దీంతో పాటు మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు 30 సంబంధించిన డివిజన్లు కూడా ఎన్నికలు 30 డివిజన్ సంబంధించిన కౌంటింగ్ పూర్తయింది. కౌంటింగ్ లో దాదాపు 16, 17 మాత్రమే కాంగ్రెస్ వచ్చాయి. మిగతా 8 కూడా బీజేపీ వచ్చేది. మిగతా ఒక ఎంఐఎం వచ్చారు. అలాగే మిగతా ఇతరులు కూడా గెలిచిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇంకా 2వ రౌండ్ లో కూడా ఇంకా ఓట్ల లెక్కింపు ఉంది. మిగతా డివిజన్లు కూడా ఇంకా 30కి సంబంధించిన డివిజన్లు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ఇప్పటికే ఓవరాల్ గా కాంగ్రెస్ పై చేయి సాధించింది. అయితే మున్సిపాలిటీలో కూడా ఈ కైవసం కావడానికి కారణం అంటే 2 సంవత్సరాల్లో కూడా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ పథకాలు చూసే ప్రజలు ఆదరించారని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ అభ్యర్థులు కూడా తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఏదైతే కౌంటింగ్ మహబూబ్ నగర్ కార్పొరేషన్ మున్సిపాలిటీ సంబంధించిన కౌంటింగ్ హాల్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే ఇంకా 2వ రౌండ్ లో కూడా రావాలి. 2వ రౌండ్ లో అంటే మొదటి ఉదయం నుంచి కూడా మధ్యాహ్నం వరకు 30 డివిజన్లకు సంబంధించిన మొదటి రౌండ్ పూర్తయింది. అలాగే 30 రౌండ్లు పూర్తయిన తర్వాత విజేతలకు కూడా సంబంధించిన వాళ్ళకి ఎవరైతే ఎన్నికల అధికారి కూడా వాళ్ళకి గుర్తింపు ఇస్తున్నారు. అలాగే మళ్ళీ ఇంకా 30 సంబంధించిన డివిజన్లకు సంబంధించిన ఓట్లు లెక్కింపు చేస్తారు కాబట్టి పూర్తిగా ఇంకా సాయంకాలం సమయం వచ్చే అవకాశం ఉంది. అయితే ఇంకా 30 మందికి సంబంధించిన అభ్యర్థుల ఫలితాలు ఇంకా సమయం చాలా టైం పడుతుంది కాబట్టి ఇప్పటికీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కాంగ్రెస్ పై చేయి సాధించింది. ఇప్పటికీ గద్వాల జిల్లాలో చూసుకున్నట్టయితే వడ్డపల్లి మున్సిపాలిటీ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీకి సంబంధించి పోటీ చేసిన వ్యక్తి దాదాపు అక్కడ 8 సీట్లు అయితే వార్డులకు సంబంధించి కూడా పోటీ చేశారు. దానికి కాంగ్రెస్ అయితే ఫార్వర్డ్ పార్టీ ఏదైతే సంబంధించిన అక్కడ కాంగ్రెస్ అతన్ని చేర్చే అవకాశం ఉందని చెప్పి అంటే క్యాంప్ రాజకీయాలు నడిచే అవకాశం ఉంది. ఇప్పటికే గద్వాల చూసుకున్నట్లయితే గద్వాల మున్సిపాలిటీలో కూడా అయితే సరిత అలాగే బండ్ల కృష్ణమారెడ్డి వర్గాలకు సంబంధించిన సరిత వర్గానికి సంబంధించిన 2 మున్సిపాలిటీలో గెలుపొందారు. వారిని అయితే కార్లో వేసుకపోయే విజువల్స్ మనం చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డులకు సంబంధించిన వారు కూడా వేరే సరిత వర్గానికి సంబంధించిన రెబల్ పోటీ చేసిన వాళ్ళు గెలుపొందంటూ వారిని తీసుకెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా ఓ పక్క అయితే క్యాంప్ రాజకీయాలు, ఓ పక్క ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించిన పోటీ చేసిన వ్యక్తి కూడా మున్సిపాలిటీ కైవసం చేసుకుంటూ అధికార పార్టీ కలిసే విధంగా పావులు కలుపుతుందని చెప్పుకోవచ్చు. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ మున్సిపాలిటీలు కావచ్చు పై చేయి సాధించి అయితే 2.5 సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు చూసి ప్రజలు ఆదరించారని చెప్పి ఉత్తమీన అభ్యర్థులను గెలిపించారు. ఇంకా కొన్ని సీట్లు ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. వడి జనరల్ శివతో రామకొండ, మెగా 9 మహబూబ్ నగర్.